films అప్పటి నుంచి media support was 100%. అందుకనే I got this podium today to make a feature film. And షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి ఫీచర్ ఫిల్మ్స్లో పెద్ద చేంజ్ అనేది ఏం లేదు. అండ్ మేకింగ్ ప్రాక్టీసెస్ అలానే ఇంటాక్ట్గా ఉంచాం కాబట్టి అదే కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ హ్యాస్ కమ్ ఇన్ టు ద సబ్జెక్ట్ అని అనుకుంటున్నాను. ఈ స్టోరీకి ప్రస్తుతానికి అయితే లైక్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ దిస్ ఫీచర్ ఫిల్మ్ ప్రొడక్షన్ మైండ్స్ అని ఒక సాఫ్ట్వేర్ వాడాము. ఇట్ వాజ్ అ క్లౌడ్ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్. దాంట్లో ఏంటి అంటే ఆల్మోస్ట్ నో పేపర్ తోటి వీవ్ డన్ ద ప్రొడక్షన్. Everything was effective. Ante the credit goes to my team team of ADs also, Vinod Nagita team of ADs. Vallu location kelli they used to tag a location. I used to get an approve chesedi. So nearby unna locations, facilities, toilets ivanni kuda maaku munde prepared undedi. All the entire crew and cast got a SMS on the first day 6 o'clock morning andarki shoot ekkada location ekkada Google Maps to saha వెళ్ళిపోయేది. అండ్ ఇట్లాంటి ప్రాక్టీసెస్ తోటి చాలా వరకు వీ స్టక్ ఆన్ బడ్జెట్, వీ ఆల్సో స్టక్ ఆన్ షెడ్యూల్ అనమాట. సో దాంతో క్రియేటివిటీ అనేది అన్డిస్టర్బ్డ్గా ఉన్నింది. సో ఐ కుడ్ గెట్ బెటర్ ఛాన్స్ టు వర్క్ విత్ మై యాక్టర్స్. సో ఎక్కడ కానీ నాకు లాజిస్టికల్ కేయాస్ అనేది లేకుండా చాలా స్మూత్గా జరిగిందనమాట. సో ఇది దిస్ ఈస్ ద న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ దట్ హెస్ బిన్ దేర్. అది మేము షార్ట్ ఫిల్మ్లో వాడాము కాబట్టి, ఎందుకంటే ఆబ్వియస్లీ మాకు షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఎక్కువ డబ్బులు లేదు. సో వీ హ్యాడ్ టు కైండ్ ఆఫ్ కంటైన్ బడ్జెట్స్. అదేవిధంగా ఫీచర్ ఫిల్మ్లో కూడా వీ గాటన్ దట్ ప్రాక్టీస్ అండ్ దట్ క్వాలిటీ హ్యాస్ షోన్ ఆన్ స్క్రీన్. సో ఇంత సపోర్ట్ చేసినందుకు మై ప్రొడ్యూసర్స్ రాజ్ కందుకూరి గారు, మరి యష్ రంగినేని గారు, మై ఎంటైర్ టీమ్ ఆల్సో ఫర్ ది బిగ్గెస్ట్ సపోర్ట్. ఐఎమ్ జస్ట్ స్టాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. కాకపోతే చేసిందంతా ఒక టీమ్ ఎఫర్ట్. అండ్ ఆల్సో సచ్ ఎ బిగ్ పర్సనాలిటీ లైక్ సురేష్ బాబు గారు ఫర్ ఎన్కరేజింగ్ అస్ అండ్ మీడియా పీపుల్ హూ హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ అస్ ఫ్రమ్ ద షార్ట్ ఫిల్మ్ స్టేజ్. మీ అందరి సపోర్ట్ నుంచే వీవ్ బిన్ ఏబుల్ టు డూ దిస్. దీన్ని ముందుకు తీసుకెళ్తే విల్ డెఫినెట్లీ డూ మోర్ ఇన్నోవేటివ్ స్టఫ్. స్టోరీ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం డైరెక్షన్ కాబట్టి ఎలాంటి స్టోరీ రాయాలో నాకు ఫస్ట్ చాలా డౌట్ ఉంది. బట్ నా మొత్తం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఒక మూవీ చూపించి వాళ్ళు ఆనందించేటట్టు ఒక మూవీ చేయాలని చెప్పేసి అనుకున్నాను. అండ్ హోప్ఫుల్లీ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఫ్యామిలీతోటి చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాం ఈ పర్టిక్యులర్ టైంలో. దిస్ ఈజ్ అ గిఫ్ట్ టు ఆల్ ద ఫ్యామిలీస్. మీరు థియేటర్కి వచ్చి ఒక 2 గంటలు వచ్చి టైం స్పెండ్ చేసినందుకు యూ వాంట్ రిగ్రెట్ ఇట్. దిస్ ఈజ్ అ గిఫ్ట్ టు మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ హోప్ఫుల్లీ యోర్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చినందుకు, ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. And Suresh Babu gariki immensely, I can't express my gratitude. I don't know how to express. So thank you for taking up this project. As Raj said, it's a different project, and it's made up by all youngsters. As you can see, average age of this team is only 28 years. Only Raj and I are the oldest, if you think so. Apart from 2 father characters, I think, in the movie. So that goes to show, how well these boys have done this movie. సురేష్ బాబు గారు మీకు ఆల్రెడీ చెప్పారు ఈ సినిమా గురించి. నాకు ఇంకా ఎక్కువ చెప్పాలని ఏమీ లేదు, అందరూ చెప్పేశారు ఆల్రెడీ. ది ఓన్లీ థింగ్ ఐ వుడ్ సే ఈజ్ ఇట్స్ ఎ గ్రేట్ మూవీ అండి. ఈ మూవీ ప్రతి ఒక్కరూ, నేను మొన్న కూడా ఆడియో ఫంక్షన్ రోజు కూడా చెప్పాను, ఒక 6 ఏళ్ల బాబు దగ్గర నుంచి 60 ఏళ్ల బామ్మ వరకు అందరూ కలిసి ఈ సినిమాకి వెళ్ళే లాంటి సినిమా ఇది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే, ఎంజాయ్ చేసే సినిమా ఇది. చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఎంటర్టైన్ చేయడానికి. అందుకే మీరందరూ ఈ సినిమాకి బాగా సపోర్ట్ చేయాలని ప్రార్థిస్తున్నాను. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ చూస్తే ఇక హీరో విజయ్ అండ్ రీతు వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. నిజంగా చెప్తున్నాను, ఈ విజయ్ని ఈ సినిమా ద్వారానే హీరోగా మేము పరిచయం చేస్తున్నాము. ఆ క్రెడిట్ మేమే తీసుకోవాలని అనుకుంటున్నాము, ఎందుకంటే హీఈస్ అ గ్రేట్ యాక్టర్. అండ్ సో ఈజ్ రీతు యాజ్ వెల్. షీ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ నందు అండ్ దిస్ బాయ్ అండ్ అభయ్ అండ్ దర్శి, వీళ్ళ కామెడీ వింటే మీరు పగలబడి అవుతారు ఈ సినిమాలో. అది ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. సో సినిమా జస్ట్ నా గురించి ఒక 2 minutes చెప్పాలనుకుంటున్నాను. సినిమా చేయాలని ఒక 3-4 years నుంచి చాలా ఆలోచిస్తున్నాను. రాజ్ తోటి చాలాసార్లు డిస్కషన్ చేశాను, కానీ నాకు ఏ కథలు నచ్చలేదు. తర్వాత 3 years తర్వాత జస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఫస్ట్ ఆఫ్ తరుణ్ ఇంట్రడ్యూస్ అయ్యాడు నాకు త్రూ రాజ్ అండ్ విజయ్.
తరుణ్ కథ చెప్పగానే అనిపించింది దిస్ ఈజ్ ద మూవీ ఐ వాంటెడ్ టు ఎంటర్ అని. సో అందుకే ఈ బిగ్ బెన్ అన్న ఒక బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ సినిమా ద్వారా వస్తున్నాం. ఫస్ట్ సినిమానే సురేష్ బాబు గారు ఇంత ఇంట్రెస్టింగ్గా ఫ్రమ్ ద స్టార్ట్ ముహూర్తం రోజు నుంచి ఈ ఆడియో ఫంక్షన్ తర్వాత బ్యాక్గ్రౌండ్ every day almost he has shown incredible interest in this because of the group of people we are bringing in and full of talent as I am today. Before all of this started 6 years back Suresh sir meeku gurtunda ledha gaani manam okkasari kalisamu. I'm sure you won't remember because this was actually in Teja Garu's office. He was making a film called Attu Ittu and you were producing it. నేను మ్యాక్సిమం ట్రై చేస్తా. సో అప్పుడు నేను డిగ్రీలో ఉన్నాను. సడన్గా కొత్త వాళ్ళ గురించి చూస్తున్నాను. ఐ వాజ్ డూయింగ్ థియేటర్ జస్ట్ డామిట్. సో నేను థియేటర్ చేస్తున్నాను, యాక్టర్ అవుదాం అనుకున్నాను. మై డిగ్రీ ఎగ్జామ్స్ అవుతున్నాయి. అప్పుడు సడన్గా ఇట్లా కొత్త వాళ్ళ గురించి చూస్తున్నారంటే తేజ గారు ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. నాకు ఎవరు చేస్తున్నారు నాకు ఇండస్ట్రీ గురించి ఐడియా లేదు, ఎందుకంటే ఐ గ్రూ అప్ నాట్ వాచింగ్ ఫిల్మ్స్. నేను ఎప్పుడు పెద్దగా సినిమాలు చూడలేదు. ఐఎమ్ వెరీ ఇగ్నోరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా. ఐ జస్ట్ నో మై ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్, దట్స్ వాట్ ఐ బిలీవ్. సో నేను ఆఫీస్కి వెళ్ళాక ఆడిషన్ చేసి వాళ్ళకి నచ్చేసింది. నేను ఐ డోంట్ థింక్ ఐ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ బట్ దే లైక్ మీ అండ్ ఇమీడియట్లీ దే వర్ లైక్ సురేష్ బాబు గారిని కలవాలి బికాస్ సురేష్ బాబు గారు ఇస్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్ అండ్ దే మేడ్ మీ వెయిట్. So I waited for a few hours and Suresh Babu garu walked and you could immediately see that I didn't know the huge history you had of cinema. I knew your name and stuff, but my ignorant self నాకు పెద్ద తెలియదు. Immediately everyone was in attention. He came, he just asked me 2 things. నీ హైట్ ఎంత అన్నారు. సార్ ఆల్మోస్ట్ 6 అన్న. ఏం చేస్తున్నావు అన్నారు. సార్ బీకామ్ ఆనర్స్ సార్, ఫైనల్ ఇయర్ చదువుతున్నా అంటే ఓకే అన్నారు. హీ వెంట్ ఇన్ టు అ మీటింగ్. వాళ్ళు ఒక 1 hour ఏం మాట్లాడారో నాకు తెలియదు. బయట టెన్షన్లో కూర్చున్నా. బయటకు వచ్చి జస్ట్ స్మైల్ ఎట్ మీ అండ్ లెఫ్ట్. తర్వాత తేజ గారు నన్ను లోపల పిలిచి నీకు గుడ్ న్యూస్ కావాలా బ్యాడ్ న్యూస్ కావాలా అంటే బ్యాడ్ న్యూస్ వేయండి సార్ ఫస్ట్ అని చెప్పిన. అయితే వి రియలీ లైక్ యూ, కానీ నువ్వు ఈ క్యారెక్టర్కి నీ బిల్డ్ చాలా పెద్దగా ఉంది. వి నీడ్ అ టైనీ లుకింగ్ గాయ్. సో బట్ వి రియలీ లైక్ యూ. సో మాతో ఉండు, మేము నీతో ఒక సినిమా చేస్తామన్నారు. ఇట్ డింట్ హ్యాపెన్. ఇట్స్ బీన్ 6 years. ఆ రోజు నన్ను ఆడిషన్ చేసి నువ్వు నాకు నచ్చావు, నీతో సినిమా చేస్తాం అన్నప్పుడు నేను వారిని ఇది ఇంత ఈజీ ఆ సినిమా హీరో అవ్వడం, నేను కొంచెం టైం తీసుకొని చూస్తా, ఇప్పుడే వద్దు, ఇప్పుడు ఇంకా చదువుతున్నా అనుకున్నా. బట్ ఈ 6 yearsలో నాకు ఏమర్థమైందంటే బికమింగ్ అన్ యాక్టర్ ఈజ్ నాట్ ఈజీ ఎట్ ఆల్. ఇట్ రిక్వైర్స్ సో మచ్ ఎఫర్ట్, సో మచ్ హార్డ్ వర్క్, సో మచ్ మోటివేషన్. మోర్ దెన్ ఎనీథింగ్ యూ నీడ్ టు హ్యావ్ డిజైర్. ఏదో గ్లామర్ ఇదేం కాదు. ఐ వాంటెడ్ టు బీ గ్రేట్, ఐ వాంటెడ్ టు మేక్ అ మార్క్, ఐ వాంట్ ఎవ్రీవన్ టు రిమెంబర్ మై నేమ్. సో అంతుండి ఇట్ కెప్ట్ మీ గోయింగ్ ఫర్ ది 6 years. అండ్ ఆ ఫస్ట్ సినిమా సురేష్ గారి ప్రొడక్షన్లో చేయలేకున్నా నా ఫస్ట్ సోలో సినిమా ఐఎమ్ సీయింగ్ ఎస్పీ ప్రొడక్షన్స్ లోగో ఆన్ ద బ్యానర్ అండ్ ఐఎమ్ సిట్టింగ్ రైట్ నెక్స్ట్ టు హిమ్ ఆన్ ది స్టేజ్. సో ఐ థింక్ నాకు ఆల్రెడీ దిస్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్. ఐ ఆల్రెడీ ఫీల్ సక్సెస్ఫుల్ అండ్ I'm super happy that I wouldn't want to call life came a full circle, inka chala circle dirgali, but it means a lot to me that this is happening. చూస్తే మా సినిమా కూడా ఇలాంటిదే. సమ్వేర్ తరుణ్, నేను, రితు, మా అందర్ జర్నీస్ కూడా ఇలా కాలేజ్ నుంచి వీ హ్యాడ్ దిస్ ప్యాషన్, వీ వాంటెడ్ టు టెల్ స్టోరీస్, వీ లైక్డ్ వాట్ వీ వర్ డూయింగ్ and we wanted to do it the right way. Nachindi cheddam, not of course we want money, we want fame, we want everything, but more than anything we want to tell a good story and be able to see the film. So somewhere our paths crossed 6 years tarvata. We all memandaram kalsi with that same motivation, same desire, same efforts to ee cinema chesamu. And the characters are also like that. Na character as Prashant, Chitra's character, they all are chasing their dreams. So I want to tell all the people that it might take you 6 years, but keep your effort, keep your hard work, and chase your dreams. Don't lose your hope. So it might take you some time, but you will get where you want to be. I really thank the press. మా ప్రొడ్యూసర్స్ రాజ్ కందుకూరి అండ్ యష్ రంగినేనికి చాలా థ్యాంక్స్. వీళ్ళ సపోర్ట్ లేకుండా ఐ డోంట్ థింక్ నన్ ఆఫ్ దిస్ వుడ్ బీ పాసిబుల్. మూవీలో నా క్యారెక్టర్ పేరు చిత్ర
అండ్ ఇలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ దొరకడం ఐ ఫీల్ వెరీ లక్కీ. అండ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ మీ వాజ్ షూటింగ్ ఇన్ సింగ్ సౌండ్, ఎందుకంటే నా మదర్ టంగ్ తెలుగు కాదు. బట్ ఐ ట్రై టు గివ్ మై బెస్ట్ టు సౌండ్ లైక్ అ తెలుగు అమ్మాయి. Pelli Choopulu is a very sweet film made with a lot of heart. It's a very realistic film, very real characters, very real dialogues. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నాను. లాట్ ఆఫ్ పీపుల్ హియర్ మైట్ హావ్ నోన్ ఇట్. నాకు ఎప్పటి నుంచో ఒక నమ్మకం సార్, ఒక మంచి సినిమా చేసి సురేష్ బాబు గారికి చూపిస్తే తక్కువలో చేసిన పర్లేదు మంచి సినిమా అయితే హిల్ సపోర్ట్ అని. వీ ఆల్వేస్ ట్రై డూయింగ్ ఇట్, బట్ ఐ కుడ్ నెవర్ కమ్ టు యూ సార్. But I'm glad I could do this through Tarun. Thank you so much, Tarun, for making me a part of Pelli Choopulu. Very important, very crucial role for the film. And for the kind of actors that he's tanu enchukuntunna characters andaru very realistic to the life unnaru. నేనేమో సినిమాలు చేసి 100%లో ఆటోనగర్ సీరియల్ సినిమాలు చేసి కొంచెం నేను ఎక్కడో ఇంకా ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ యాక్టింగ్లో ఉన్నాను. నేనే నమ్మకంగా లేకుండా ఉండాలి ఫస్ట్ డే ఆఫ్ ద షూట్లో. అండ్ నేను తరుణ్తో ఫస్ట్ డే వెన్ ఐ వాస్ డూయింగ్ చాలా స్కెప్టికల్గా ఉండాలి, చేస్తున్నానా లేదని. బట్ తరుణ్, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ న్యూ ఏజ్ ఫిలిం. అండ్ Vijay and Ritu have done a great job. Thank you Yash garu, thank you Raj garu for believing, and Vivek, great music brother. Thank you for the beautiful song that you gave me. And Suresh Babu garu, thank you so much. I'm very happy to be a part of this journey. Thank you so much. ఎక్కడో చదివాను, యూ డోంట్ గ్రో విత్ టైమ్ బట్ యూ గ్రో విత్ స్టోరీస్ అని. ఒక నటుడుగా నేను ఎదగడానికి లేకపోతే అది ఒకటే కారణం కాదు, బట్ ఎన్నో విధాలుగా చాలా సంతోషాన్ని కలిగించింది నాకు ఈ చిత్రం. అండ్ మై బ్రదర్ తరుణ్ నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు థ్యాంక్ యూ. చాలా చిన్న వర్డ్, బట్ థ్యాంక్స్ చెప్పి ఈ రిలేషన్షిప్కి ఒక లిమిటేషన్ నేను పెట్టలేను. అట్లాగే వేదిక మీద ఉన్న ఎంతోమంది పెద్దలు నా మీద నమ్మకం ఉంచుకున్నారు. ఎప్పుడూ వీడు హీరో పక్కన ఎలా ఉంటాడు ఇలాంటి ప్రశ్న ఏమీ లేదు. కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అనే ఒక్క విషయం పైనే కాన్సన్ట్రేషన్ ఉంచారు. చాలా ఇంతకన్నా అంత సంతోషంగా ఇంకెవరు ఉండరు అనుకుంటా ఈ సమయంలో. థ్యాంక్ యూ సార్. సురేష్ బాబు గారు, మీరు మా ప్రయాణంలో యూ గేవ్ అస్ అ గ్రేట్ లిఫ్ట్. ఒకప్పుడు అనుకునేవాడిని ఇండస్ట్రీలో ఇట్లా మోనోపొలీ చేస్తారు అది ఇది అని, అంత ఇగ్నోరెంట్గా బతికాను సార్ నేను. బట్ ఏమనుకోద్దు సార్ కన్ఫెషన్ ఇలా చేస్తున్నానని. బట్ ఏ రోజైతే కాంపిటీషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆ కేసు వేయించుకొని మీరే చేశారు, ఇంత హానెస్టీగా ఒక వ్యక్తి ఉన్నారని ఆ రోజు నేను సీరియస్లీ సార్ నేను ఆ రోజు నేను ఒక వ్యక్తి ఇంత ఆనెస్ట్గా ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది, మీలాంటి మంచి వాళ్ళ దగ్గర నేను ఉన్నాను సార్. అది దిస్ ఈజ్ సంథింగ్ నేను అచీవ్ చేసుకున్నా అని చాలా గొప్పగా ఉంది. సో థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళందరూ లైక్ చాలా నమ్మకం ఉంచి కొత్తోడు అంటే జనరల్గా అడుగుతుంటారు ఏ మూవీస్ చేసినావు, ఎక్స్పీరియన్స్ ఉందా? ఏం లేదు, డైరెక్టర్ నీ క్యారెక్టర్ విష్ణు, ఇది ఆడిషన్ చెయ్యి, చేసినావా, ఓకే ఫైన్, నువ్వే విష్ణు అని చెప్పారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. అంత జెన్యున్గా ఆడిషన్ నేను అనుకున్నా యాక్చువల్గా. అంటే ఇంత మంచి టీంలో అంటే కెరియర్ స్టార్టింగ్లో ఎవరికైనా మంచి మూవీలో యాక్ట్ చేయాలని ఒక ఉంటుంది, అంటే కెరియర్ బిల్డప్ అవ్వాలంటే ఒక మూవీలో చేయాలని. ఇంత మంచి టీం దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ లైక్ యాక్టెడ్ ఇన్ పెళ్లి చూపులు మూవీ. ఇదంతా ఒక ఎత్తు అయితే సురేష్ బాబు గారి మూవీని ప్రజెంట్ చేస్తారని తెలిసిన తర్వాత మా డాడీకి ఫోన్ చేసి చెప్పిన ఇట్లా సురేష్ బాబు గారు తీసుకున్నారంట. అంటే ఆయన 2 నిమిషాలు ఏం మాట్లాడలేదు, ఆయన షాక్లో ఉండిపోయాడు. కంగ్రాచులేషన్స్ అని చెప్పిండు, సూపర్ రా, ఆల్ ది బెస్ట్ అని చెప్పిండు. అంటే మా నాన్నకు అప్పుడు డౌట్ ఉండే అని, అంటే మూవీ గురించి నా కెరియర్ ఏమవుతుందా అని ఒక డౌట్ ఉండే. అయిపోయింది, ఆల్ ది బెస్ట్ అని చెప్పిండు. జెన్యున్గా నాకు చాలా హ్యాపీ అనిపించింది, అమ్మయ్య ఓకే ఐ కెన్ సర్వైవ్ అని. నెక్స్ట్ రాజ్ అండ్ యష్ గారు, ఫస్ట్ వీళ్ళు బేసిక్గా దే ప్రొవైడెడ్ ఫౌండేషన్ ఫర్ అస్ టు బిల్డ్ సంథింగ్. తరుణ్ని నమ్మి తరుణ్ హ్యాడ్ దిస్ విజన్, ఇట్లా సినిమా అవుట్ చేద్దాము పెళ్లి చూపులని. సో సినిమా అయితే చాలా బాగా వచ్చింది. నేను మ్యూజిక్ కూడా సినిమా చూసిన తర్వాత చేయడం స్టార్ట్ చేశాను. ముందు వేరే సినిమాలాగా ముందు పాటలు కావాలి, ఒక ఐటెం సాంగ్ కావాలి, అట్లా ఏం లేదు మా సినిమాలో. సో తరుణ్ నాకు స్టోరీ చెప్పిన తర్వాత ప్రాబ్లీ ఒక థీమ్ ఒక్కటి నేను చేశాను, విత్ ఇమాజినేషన్తో ఒక థీమ్ చేశాము. ఇప్పుడు మీరు సీడీ ప్రాబ్లీ మీరు వెళ్ళి వింటే మీరు వినొచ్చు మ్యూజిక్ ఒకసారి. సో దాని తర్వాత తరుణ్ సినిమా షూట్ చేసుకొచ్చిన తర్వాత సినిమా చూసి దీనికి
ఎట్లాంటి సౌండ్, ఎట్లాంటి టెక్స్చర్ ఉంటే మన మూవీకి ఒక యూనో ఇట్ విల్ టేక్ ద మూవీ ఫార్వర్డ్. సో నాకు తెలిసి మ్యూజిక్ అనేది ఫిల్మ్స్కి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాజ్ అది ఒకటి మనకి తెలిసి తెలియకుండా మ్యూజిక్ ఫార్వర్డ్ తీసుకెళ్తుంది మూవీని, మనకు అర్థం చేయడం కానీ స్టోరీని ముందు తీసుకెళ్ళడం కానీ. సో అది నాకు పర్సనల్గా ఓవర్ పవర్ చేయడం ఇష్టం ఉండదు. మ్యూజిక్ బాగా పెట్టేసి ఇష్టం వచ్చినట్టు లేకుండా తరుణ్ కూడా హీ షేర్స్ ద సేమ్ కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీ విత్ మీ. సో మ్యూజిక్ అనేది చాలా ఒక ప్యాటర్నైజ్డ్గా కాకుండా ఇట్లా ఉండాలని ఒక రూల్ లేకుండా మేము ఎట్లా హౌ ఎవర్ ఐ ఫెల్ట్ ఆర్ యూనో ఎట్లా ఆ ఎక్స్ప్రెషన్ని ఎట్లా డిఫరెంట్ వేస్గా తీసుకోవచ్చు. ఆ మ్యూజిక్ మనకి ఫిల్మ్ మ్యూజిక్ ఒక్కటే కాదు, మనకి ఇక్కడ ఫిల్మ్ మ్యూజిక్ బాగా అలవాటు అందరికీ. బట్ దేర్ ఆర్ సో మెనీ అమేజింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, బయట నుంచి ఉన్నారు, వరల్డ్ వైడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ ఈస్ బీయింగ్ మేడ్. చేసి 4 డబ్బులు సంపాదించడమే ధ్యేయం కాదు, ఒక కొత్త జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ని తయారు చేస్తున్నారు. నాకు లాస్ట్ 1 వీక్లో ఆయనలో ఒక లీడర్ కనపడ్డారు నిజంగా, ఐ మీన్ ఇట్. అండ్ తన సర్వ ప్లానింగ్ కానీ అంటే చాలా నేర్చుకోవచ్చు. అంటే మనం వేరే లోకంలో ఉన్నాం ఇన్ని రోజులు ఫిల్మ్ ఇండస్ట్రీలో అని అనిపించింది ఆ ఇంటరాక్షన్ తర్వాత. సో చాలా నేర్చుకున్నాను సార్ ఈ 1 వీక్లో. అండ్ ఐ థింక్ ఇట్స్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. ఈ డిస్ట్రిబ్యూషన్లో దగ్గరుండి చూస్తున్నాను కదా, హౌ ఒక సినిమాను నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి అనేది మంచి లెర్నింగ్ ఇది మా అందరికీ. అండ్ మ్యూజిక్ మధుర ఆడియో మీద చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇట్స్ ఎ ఇన్స్టంట్ హిట్. అన్ని మ్యూజిక్ యాప్స్లో టాప్ 10లో ఉండడం, రేడియో ఛానల్స్ అంటే చిన్న సినిమాలు జనరల్ పిక్ చేయవు సాంగ్స్ ప్లే చేయడానికి. ఒక సినిమా సక్సెస్కు ఒక మ్యూజిక్ సక్సెస్కి ఒకటే ఒక ఆధారం ఏంటి అంటే ఇమ్మీడియట్లీ రేడియో ఛానల్స్ పిక్ చేసి ఇట్స్ ఎ హిట్ మ్యూజిక్ అని జనరల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇదన్నమాట. ఎంటర్టైన్మెంట్ టునైట్లో టాప్ 10లో ఉండడం, మ్యూజిక్ యాప్స్లో టాప్ 10లో ఉండడం, ఇది ఆల్ యూనో గుడ్ ఎగ్జాంపుల్. ఒక క్వాలిటీ మ్యూజిక్ ఇస్తే ఎంత అంటే కొత్త మ్యూజిక్ ఇస్తే జనాలు ఎలా ఆదరిస్తారు అనేది ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. సినిమా చూశాను, అమేజింగ్. అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు లాఫ్ రైట్ అండి. వాళ్ళిద్దరు మాత్రం అంటే దే డిడ్ అమేజింగ్ జాబ్ దానిలో. అండ్ వీళ్ళిద్దరు జీవించేశారు, విజయ్ అండ్ రీతు, అమేజింగ్ జాబ్. అంటే ఇంకా అంటే ఫిల్మ్ మేకింగ్ ఇంకో కొత్త పుంతలకు వెళ్తుంది అనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. పెళ్లి చూపులు మరొక మాట ఏంటంటే ఇది 29 రిలీజ్ చేస్తున్నాం. బాగా గ్రాండ్ రిలీజ్ ఉండబోతోంది, ఎందుకంటే మా కొండంత అండు ఉన్నారు, ఆయన పక్కన ఆయనే చూసుకుంటున్నారు అంతాను. సో మీడియా వారిని కోరుకునేది ఏంటంటే చిన్న సినిమా కాబట్టి మీ సహకారం చాలా అవసరం. అంటే అన్లెస్ యూ సపోర్ట్ దిస్ వీ క్యాంట్ గో ఫార్. సో ఈ సినిమా జెన్యున్గా బాగుంది, మీరు చూసి రాయండి. కావాలంటే ఏం రాసి ముందే చూసి రాయొచ్చు మీరు ధైర్యంగా. ఆయన చెప్పారు కాబట్టి మీకు షో వేస్తాం ఎప్పుడంటే అప్పుడు. మీరు కావాలి 2-3 షోస్ యాజ్ యూ వాంట్ డైలీ ఆల్సో వేస్తాం. ఆయన అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఆయన. అండ్ అట్ సేమ్ టైం ఐ థ్యాంక్ ఎవ్రీబడి, మై పిఆర్ఓ వంశీ, శేఖర్ అండ్ నా మేనేజర్ మహాదేవ్. అండ్ ముఖ్యంగా నాకు రామానాయుడు స్టాఫ్, సురేష్ ప్రొడక్షన్ స్టాఫ్, జగదీష్ గారు, ఆయన ఇచ్చే సపోర్ట్ అంతగా చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ ఆయన స్టాఫ్ అందరినీ, చౌదరిని, మన శ్రీనివాస్ని అందరినీ దీంట్లో పెట్టారు. ఐఎమ్ లైక్ దిస్. నార్మల్గా నేను ఎక్కువ చెప్పను, ఎక్కువ మాట్లాడను. దీస్ ఆర్ ఫిల్మ్స్ దట్ నీడ్ టు బి సపోర్టెడ్ అండ్ ఐ రియలీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్ ఆల్ దీస్ పీపుల్ హు డన్ అ గ్రేట్ జాబ్. మీరు నేను ఇందాక ఎవరు అడిగితే ఐ సెడ్ యూ వాంట్ టు సీ ద ఫిల్మ్, రేపు